సామ్సంగ్ J7 Max అన్బాక్సింగ్ తెలుగు. నేను నిన్న ఈ ఫోన్ని 14,900 బిక్సీలో కొన్నాను. బిక్సీ సో దీని ఇప్పుడు అన్బాక్సింగ్ వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారు. మళ్ళీ మీకోసం ఇంకోసారి ఓపెన్ చేస్తాను. ఒకసారి దాన్ని ఏమైనా చూద్దాం. ఒక పక్క ఇండియన్ సిమ్ కార్డ్ ఓల్డ్ నేమ్ ఉంది. ఇంకా రైట్ సైడ్ చూస్తే ఎంఆర్పి వచ్చి 19,150 ఉంది. కానీ నేను కొనింది 14,900కి. మార్చ్ 18th కొన్నాను. 17th కొన్నాను ఉగాది ఆఫర్లో. ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి February 2018 చూపిస్తున్నాడు. ఇక్కడ న్యూఢిల్లీ అని ఉంది. సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్. ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ సామ్సంగ్ పే మినీ అని 13 MB ఫ్రంట్ 13 MB బ్యాక్ సోషల్ కెమెరా రాసింది. 4GB ర్యామ్ మోడల్ది, 64-bit ఆక్టా కోర్, 144.77 mm అండ్ 5.7 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. TFT అంటున్నాడు కానీ PLS డిస్ప్లే వస్తుంది. అది ఆల్మోస్ట్ MOLED లాగా కనపడ, MOLED కాదు IPS డిస్ప్లే లాగా కనిపిస్తుంది. అటుపక్క సైడ్లు వీవింగ్ ఐగస్ బాగానే ఉన్నాయి. 32GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. 3300 mAh బ్యాటరీ ఉంది ఇందులో. స్మార్ట్లో అని చెప్పి ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక రౌండ్ రింగ్ లాగా ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ వచ్చి IMEI నెంబర్లు అవి ఉన్నాయి. వీటి పక్క ఏం లేవు. ఇది ఆల్రెడీ ఫోన్ ఓపెన్ చేసి చూపించారు బిక్సీ వాళ్ళు, కాబట్టి మళ్ళీ ఒకసారి పెట్లలో పెట్టేసి చూసిన. బాక్స్లో ఇవి ఉన్నాయి. సామ్సంగ్ మొబైల్ ఒకటి పక్కన పెట్టేద్దాం. సెకండ్ ఇంకేమన్నా చూద్దాం. లోపల క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి, వాళ్ళకి పేపర్ వర్క్ ఉన్నాయి. 4 చిన్న చిన్న బుక్లెట్ లాంటివి ఇచ్చాడు. హిందీ ఒకటి, రీజనల్ లాక్ గైడ్ అని, ఇంకా వారంటీ కార్డు ఒకటి. ఓకే, పక్కన పెడదాం. ఒక సిమ్ ఎగ్జిట్ టూల్ ఒకటి ఇచ్చాడు. లోపల పడిపోయినట్టుంది. ఓకే, ఇది వచ్చి మామూలు హెడ్ ఫోన్స్ లాంటివి. మరి ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దాం. చివరిలో ఒక USB కేబుల్ ఒకటి ఇచ్చాడు. సిమ్ ఎగ్జిట్ టూల్ పక్కన పెడదాం. USB కేబుల్ కూడా లెంగ్త్ తక్కువే ఉంటుంది నాకు తెలిసి, 1 మీటర్ లోపే, 1 మీటర్ కూడా ఉండదు. వైట్ కలర్ కేబుల్ క్వాలిటీ పర్లేదు, మరీ గొప్పగానే లేదు, అలానే వీక్గా కూడా లేదు. ఇది వచ్చి మామూలు ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ కాదు. దీని మీద వచ్చి సామ్సంగ్ ట్రావెల్ అడాప్టర్ అని రాస్తుంది. 5V 1.55 amp. మ్యానుఫ్యాక్చర్ డేట్ 2018 1/30 అని ఉంది. అంటే జనవరి 30న తయారైనట్టుగా ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇంకేదో పార్ట్ నెంబర్లే రాసున్నాయి అంతే. ఓకే, ఇంతే ఉన్నాయి బాక్స్లో, ఇంకేలేవు. ఖాళీ డబ్బా. ఫోన్ గురించి చూద్దాం. లోపల పెట్టేస్తున్నాం.
హెడ్సెట్ యూఎస్బీ కేబుల్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ పక్కన పెడుతున్నా. ప్రస్తుతం బాక్స్లో ఇదిగా ఉన్నాయి. ఫోన్ లుక్ వచ్చి ఇలా ఉంది. స్క్రీన్ సైజ్ క్రాస్ టు క్రాస్ 5.7 ఇంచ్ ఉంటుంది. ఇంకా దీని రైట్ సైడ్ ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్, స్పీకర్ హోల్ ఇచ్చాడు. ఇంకా బాటమ్ సైడ్ వచ్చి ఒక 3.5mm జాక్ ఇక్కడ ఉంది. దాని పక్కనే వచ్చి మైక్, ప్రైమరీ మైక్, ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు కింద. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇదేమో సిమ్ కార్డ్, మెయిన్ సిమ్. ఈ సిమ్ సెకండరీ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ పోర్ట్ అనమాట. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది వాల్యూమ్ ప్లస్ మైనస్. ఇంకా టాప్ అయితే ఏం లేవు. ఇక ఒకసారి సిమ్ ఎగ్జిట్ టూల్గా ఓపెన్ చేసి చూద్దాం ట్రేలు ఎలా ఉన్నాయో. ఇది ప్రైమరీ. ఇది వచ్చి ప్లాస్టిక్ ట్రే ఇచ్చాడు, మెటల్ కూడా కాదు. చూస్తే గట్టిగా కొంచెం తిరిగిపోయేటట్టు ఉంది. ఇది సెకండరీ. ఇది కూడా ప్లాస్టికే. ఇందులో ఇటుపక్క సిమ్ కార్డు, ఇటుపక్క మెమరీ కార్డు, ఇటుపక్క సిమ్ కార్డు, మైక్రో సిమ్ వేసుకోవడానికి. ఇది కూడా పక్కా ప్లాస్టిక్. దీని మీద ఏం రాస్తుందంటే ఫోకస్ సెట్ అవ్వట్లేదు. ఓకే, J7 Max POK అని రాస్తుంది. ఇది ప్లాస్టిక్ ప్యూర్ కాబట్టి జాగ్రత్తగా వాడకపోతే ఊరిని ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇందులో పెట్టేద్దాం. ఇటు పెట్టాలి. ఇది వాటర్ ప్రూఫ్ మొబైల్ కాదు కాబట్టి తడవకుండా చూసుకోవాలి. అయిపోయింది. ఇంకా వెనక పక్క చూస్తే ఇక్కడ SM615 FDS 32GB అని ఉంది. ఇదేమో IMEI కోడ్. కింద పార్ట్ నెంబర్ ఏదో రాశాడు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బై సామ్సంగ్, మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అని ఉంది. మామూలుగా మ్యానుఫ్యాక్చర్ ఇన్ చైనా ఉంటాయి, ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ వచ్చి ఇక్కడే ఇచ్చాడు మనకి. సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్, రిజిస్టర్డ్ ఆఫీస్ ఎట్ 64 DLF సెంటర్స్, శాన్సాడ్. మరి న్యూఢిల్లీలో తయారైందంట. ఇక్కడ వచ్చి ఫోన్ అయితే చూస్తానే బాగుంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇంకా దీని వెనక చూస్తే ఇది స్మార్ట్లో అండి. 13MP 1.57 అపేచర్తో కెమెరా. ఫోకస్ అయితే బాగుంది. LED ఫ్లాష్ లైట్ అయితే ప్యూర్ మిల్క్ వైట్ అయితే కాదు, వార్మ్ వైట్ కలర్లో వెలుగుతుంది ఫ్లాష్ లైట్. ఒక్కటే కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది వార్మ్ వైట్ కలర్ కాబట్టి. మిగతా అంతా బాగానే ఉంది. ఫ్రంట్ ఫ్లాష్ లైట్ మాత్రం మిల్క్ వైట్ ఇచ్చాడు. దీని ప్రాక్సిమిటీ సెన్సార్, స్పీకరు. ఇదేమో 13MP ఫ్రంట్ కెమెరా. నేను ఏంటంటే ఫోన్ కొన్నప్పుడు టెంపర్ గ్లాస్ కూడా వేయించాను, అదనమాట ఇక్కడ ఎక్స్ట్రా కనబడుతుంది. మామూలుగా అయితే టెంపర్ గ్లాస్ కింద దీనికి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ఇస్తున్నాడు. కాకపోతే సేఫ్టీకి టెంపర్ గ్లాస్ కూడా ఉంటే మంచిదని అది కూడా వేయించాను. ఆన్ చేద్దాం. ఇలా వస్తుంది J7 Max అని.
దీని AnTuTu బెంచ్ మార్క్ టెస్ట్ కూడా నేను చేశాను, చాలా బెటర్గా వస్తుంది. 63,000 వస్తుంది ఆల్మోస్ట్. అది కూడా చూద్దాం. ఓకే, ఆన్ అయింది. ఇది వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ హోమ్ బటన్. ప్రీవియస్గా చేసిన AnTuTu బెంచ్ మార్క్ టెస్ట్ మార్క్ ఇది. వచ్చి 91% బ్యాటరీ ఛార్జింగ్ చూపిస్తుంది. టెంపరేచర్ 31 degrees, హెల్త్ గుడ్ అని వస్తుంది. ఆక్టా కోర్ వస్తుంది. టోటల్ 8 కోర్లు వస్తాయి. 1 2 3 4 5 6 7 8 అన్నమాట. ఇది నేను గతంలో టెస్ట్ ఈ వీడియో చేయకముందు AnTuTu బెంచ్ మార్క్ టెస్ట్ చేసి చూసాను. ఇది 63,186 వచ్చింది. సో బాగుంది. నెట్లో నేను చూసిన ఫోన్లకి అయితే సేమ్ ఇదే మోడల్కి 58,000 చూపించారు బెంచ్ మార్క్. నేను టెస్ట్ చేస్తే మాత్రం 63,000 వచ్చింది. ఇది వచ్చి ఇంకా దీనిలో ఉన్న ఫ్యూచర్స్ టెస్ట్లోకి వెళ్తే ఎల్సీ టెస్ట్, గ్రే స్కేల్ టెస్ట్, కలర్ టెస్ట్, మల్టీ టచ్ వచ్చి నాకు 5 పాయింట్స్ ఉంటాయి అనుకుంటున్నా. చూద్దాం. 1 2 3 4 5 పాయింట్స్ ఉన్నాయి అంతే. కొన్ని సోనీ, శాంసంగ్ కొన్ని కాస్ట్లీ మోడల్స్లో 10 పాయింట్స్ దాకా వస్తున్నాయి మల్టీ టచ్. దీనికి 5 ఇచ్చాడు. ఇంకా డివైస్ వెరిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం. డివైస్ వెరిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ మోడల్ వచ్చి శాంసంగ్ ఉంది. అఫీషియల్ SM615, CPU వచ్చి అఫీషియల్ శాంసంగ్ J7 Max అని ఉంది. CPU కోర్స్ 8 ఉన్నాయి. GPU Mali 830 అని ఉంది. స్క్రీన్ రెజల్యూషన్ 1080x1920 ఉంది. ఇంకా దీనిలోని సెన్సార్లు యాక్సిలోమీటర్ సపోర్టెడ్ ఉంది. యాక్సిలోమీటర్ ఉంది. టెంపరేచర్ సెన్సార్ లేదు. హ్యూమిడిటీ సెన్సార్ లేదు, నాట్ సపోర్టెడ్ వస్తుంది కదా. గ్రావిటీ సెన్సార్ ఉంది అంటే అంతే. లైట్ సెన్సార్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సార్ ఉందంటే కాంపస్ ఉంది. ఇంకా స్టెప్ డిటెక్టర్ సెన్సార్ లేదు, నాట్ సపోర్టెడ్. ప్రెజర్ సెన్సార్ లేదు. ఓరియంటేషన్ సెన్సార్ ఉంది, సపోర్టెడ్. ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అది ఫ్రంట్ ఉంది కదా, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్. ఓరియంటేషన్ అంటే లెఫ్ట్ రైట్ టర్నింగ్ ఉంటుంది కదా, అది ఓరియంటేషన్. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్షన్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాం, అబౌట్ ఫోన్లోకి వెళ్ళాం, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. ఇందులోకి వెళ్తే ఆండ్రాయిడ్ వర్షన్ 7తో వస్తుంది నోగట్తో. ఎక్స్పీరియన్స్ వర్షన్ వచ్చి 8.1 అని ఉంది ఇక్కడ. ఇంకా బేస్ బ్యాండ్ వర్షన్ ఏదో రాసింది, క్యానల్ వర్షన్ ఏంది మనం పట్టించుకోను అసలు. కిందకు వస్తే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చి February 2018 రిలీజ్ 1 అని రాస్తుంది ఇక్కడ. సెక్యూరిటీ ప్యాచ్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ 1 February 2018 ఉంది ఇందులో. ఇంకా పోతే వెనక్కి వెళ్ళి చూద్దాం. బ్యాటరీ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్, డివైస్ నేమ్, J7 Max ఇలా ఉన్నాయి. డివైస్లోకి వెళ్తే ర్యామ్ ఏమన్నా చూద్దాం. దీనికి వచ్చి స్టోరేజ్ 21.6 GB ఉంది, ఆల్మోస్ట్ 22 GB దాకా ఉంది. అంటే నేను AnTuTu NX ఇష్టం మనం కొద్దిగా సైజ్ తగ్గిందన్నమాట. 22 GB దాకా వస్తుంది మనకి. 22 to 23 దాకా వచ్చినట్టు గుర్తు. మరి నేను రాత్రి చేశాను. మెమరీ వచ్చి 1.9 చూపిస్తుంది, కానీ 2 GB దాకా ఫ్రీ మెమరీ వస్తుంది. ఒకసారి క్లీన్ చేసి చూద్దాం. 661 MB లోడ్లో ఉంది.
క్లీన్ చేసి చూస్తే నాకు 2.1 GB వస్తుంది అవైలబుల్. స్పేస్ 2.1 GB వస్తుంది. సిస్టమ్ వచ్చి 1.5 GB సిస్టమ్ యూస్ చేసుకుంటుంది. రిజర్వ్డ్ వచ్చి 354 MB చూపిస్తుంది. ఇంకా దీనిలో లైట్ సెన్సార్ ఉండడం మూలంగా వెళ్తురు మన బ్రైట్నెస్ తగ్గట్టు ఆటోమేటిక్గా అది మార్చుకుంటూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ లైట్ సెన్సార్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. ఒకసారి వేలు పెట్టి చూపిస్తున్నా డిమ్ అయిపోతుంది చూడండి ఒకసారి. ఇంకా లైటింగ్ పనిచేయట్లేదు. ఓకే చూడండి, ఇందులో లైట్ సెన్సార్ మిక్స్ అయ్యి ఉంది. ఇక్కడ వేలు పెడితే ఆటోమేటిక్ స్క్రీన్ డిమ్ అవుద్ది కొద్దిసేపులో. లేదనుకుంటా ఆప్షను పెట్టిన లేదనుకుంటా లైట్ సెన్సార్ ఆప్షన్. చూద్దాం సెట్టింగ్స్ వెళ్ళి చూద్దాం. డిస్ప్లే సెన్సార్, లైట్ సెన్సార్ చూద్దాం. ఎనేబుల్లో ఉంది. ఇంకెక్కడ వచ్చినాయి అంటే బ్రైట్నెస్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఒకటి ఉంది సెట్టింగ్స్. ఇది స్క్రీన్ జూమ్ అండ్ ఫ్రంట్ అని ఉంది. హోమ్ స్క్రీన్ అని ఉంది. ఈజీ మోడ్ అని ఒకటి ఉంది. ఐకాన్ ఫ్రేమ్స్ అని ఒకటి ఉంది. స్టేటస్ బారు, స్క్రీన్ టైమర్ 30 సెకండ్స్లో ఉంది ప్రస్తుతానికి. మ్యాక్సిమం 10 minutes దాకా ఇచ్చాడు. కిందకి వస్తే స్క్రీన్ సేవర్స్, కీప్ స్క్రీన్ టర్న్ ఆఫ్ ఇలా ఉన్నాయి. నోటిఫికేషన్స్ ఉన్నాయి. స్మార్ట్లో సెట్ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్లో. స్మార్ట్లో అనేది బ్యాక్ అనుకుంటుంది. ఇదేంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్ వెలుగుతూ ఉంటుంది. మన మెసేజ్లు మిస్డ్ కాల్స్ వచ్చినప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఇస్తాడు నోటిఫికేషన్ LED లాంటిది. దీనికి ఇక్కడ ఇవ్వకుండా బ్యాక్ సైడ్ ఇచ్చాడు అనమాట స్మార్ట్లో లాగా. సరే ఇప్పుడు బ్రైట్నెస్ సెన్సార్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మూవ్ చేస్తే ఆటోమేటిక్ కొద్దిగా డిమ్ అయిపోద్ది. సరే ఎండలో పెడితే రిజల్ట్ కనపడలే. ఓకే ఎండలో పెట్టాను. ఎండలో పెట్టగానే బ్రైట్నెస్ బాగా పెరిగింది. మళ్ళీ ఏళ్ళకి రాగా డిమ్ అయిపోయింది. ఇంకా డిమ్ అవ్వాలంటే ఇప్పుడు ఏళ్ళు పెడితే ఇంకా డిమ్ అయిపోద్ది కూడా. సో బ్రైట్నెస్ సెన్సార్ నేను చూసింది అయితే బాగా పనిచేస్తుంది. ఇక్కడ తెలియట్లేదు ఫోన్లో క్లారిటీ అనేది. చూడండి ఇప్పుడు డిమ్ ఇంకా బాగా డిమ్ అయింది. చూడండి ఏలు పెట్టినా కానీ చాలా డల్ కనబడుతున్నాం. మన ఎండలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇదైతే బాగుంది చూస్తానికి. ఇంకా దీంతో పాటు వీళ్ళు ఇచ్చిన యాప్స్ ఏంటంటే ఇప్పుడు సామ్సంగ్ యాప్స్ ఇచ్చాడు. వాయిస్ రికార్డర్, ఈమెయిల్, మై ఫైల్స్, ఇంటర్నెట్, హెల్త్ అని, గెలాక్సీ యాప్స్ ఇలా ఇచ్చాడు. ఇందులో ఇంకా గూగుల్లో వచ్చి గూగుల్ క్రోమ్, గూగుల్, జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్, ప్లే అండ్ మ్యూజిక్, గూగుల్ డియో ఇచ్చాడు. ఫొటోస్ కూడా ఇచ్చాడు. ఇవి కామన్గానే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇచ్చాడు. పవర్ పాయింట్, ఎక్సెల్, స్కైప్, గూగుల్ డ్రైవ్ ఇలాగా వన్ డ్రైవ్. ప్లే స్టోర్, ఫేస్బుక్, సామ్సంగ్ పే మినీ వర్షన్ ఇచ్చాడు, ఫుల్ వర్షన్ కాదు. ఇంకా కాంటాక్ట్స్, క్యాలిక్యులేటర్ ఇవన్నీ కామనే. సామ్సంగ్ నోట్స్, యూఎస్బీ బ్యాకప్ అని ఒకటి ఆప్షన్ ఇచ్చాడు ఎక్స్ట్రా. సెక్యూర్ కూడా అన్నిట్లో కామన్. స్మార్ట్ లోన్ ఒకటి ఇచ్చాడు. స్మార్ట్ లోలోకి వెళ్ళి చూద్దాం. స్మార్ట్ లో ప్రస్తుతానికి ఆన్లో ఉంది. ప్రియారిటీ అలర్ట్స్ అని ఇచ్చాడు. యూజింగ్ అలర్ట్స్ అని ఆప్షన్ ఇచ్చాడు. మిర్రర్ సెల్ఫీ ఏంటంటే ఇందులో మనం పెట్టుకున్నప్పుడు
ఈ కెమెరా వెనక్కి తిప్పి మన ఫోటో తీసేటప్పుడు మన ఫేస్ అయితే సెంటర్లో రాగానే ఇది స్మార్ట్లోనే వెలుగుద్ది అనమాట. అప్పుడు మనం ఈ వాల్యూమ్ బటన్ నొక్కడం ద్వారా ఫోటో తీసుకోవచ్చు. దాన్ని మిర్రర్ సెల్ఫీ ఆప్షన్ అంటారు. కెమెరా అసిస్టెంట్ కూడా ఇచ్చాడు. ఓకే, ప్రియాకి ఎలా ఎట్లాగ వెళ్దాం. ఇక్కడ ఫోన్ గ్రీన్ కలర్ ఉంది ప్రస్తుతం. ఇంకా సెట్ చేసుకోవచ్చు నచ్చిన కలరు. సపోజ్ ప్రస్తుతానికి గ్రీన్ కలర్ పెంచుతున్నా. ఇక్కడ గ్రీన్ కలర్ బ్లూ పెంచుతున్నా. టెస్ట్లోకి వెళ్తే వెనక పక్క వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు రెడ్ కొద్దిగా, బ్లూ కొద్దిగా, గ్రీన్ అన్నీ 3 మిక్స్ చేసి కొద్దిగా పెట్టాను. టెస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా మిక్సింగ్ కలర్స్లో వెళ్తుంది. వైట్ వస్తుంది, రెడ్ బ్లూ మిక్స్ చేస్తే. సరే, రెడ్ బాగా పెంచుదాం. ఇప్పుడు చూద్దాం ఇలా వస్తుంది. వైట్ రెడ్ అన్నీ మిక్స్ అయిన కలరు. గ్రీన్ పెంచుదాం, వైట్ తగ్గిద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రీన్ బ్లూ మిక్సింగ్ అయిన కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది. ప్యూర్ బ్లూ పెట్టి చూద్దాం. టెస్ట్ స్మార్ట్లో అయితే చూస్తాను బాగుంది. ఇక్కడ దీని కెమెరా క్వాలిటీ వస్తే చాలా బాగుంది. మరి షార్ప్నెస్ బాగుంది, ఆటో ఫోకస్ కూడా బాగుంది. కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే నాకు రేర్ కెమెరా వచ్చి ప్రస్తుతం నేను 9.6 ఎంపీలో పెట్టాను. ఇదైతే 16.9:2 రేషియోలో వస్తుంది. ఫుల్ 13 ఎంపీ కెమెరా క్వాలిటీ కావాలంటే 4.3లో వస్తుంది. సైజ్ తగ్గుద్ది అనమాట. కాబట్టి నేను 9.6లో పెట్టాను రేరు. ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చి ఫుల్ హెచ్డీ ఇస్తాడు. నేను మామూలు హెచ్డీలో పెట్టచ్చు. ఫుల్ హెచ్డీ 1920 1080లో పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 9.6 ఎంపీలో పెట్టా. 13 ఎంపీ వరకు పెట్టుకోవచ్చు. సైజ్ తగ్గుద్ది అంతే, ఫోటో సైజు. రెజల్యూషన్ పెరుగుద్ది, సైజ్ తగ్గుద్ది. ఫ్రంట్ కూడా 13 ఎంపీ ఫుల్ హెచ్డీ రికార్డింగ్ ఇచ్చాడు. ఫుల్ హెచ్డీ. లొకేషన్ డాక్, కిక్ లాంచ్ బటన్, ఫ్లోటింగ్ కెమెరా బటన్ అంటే ఇది సెట్ చేయడం ద్వారా సపరేట్గా ఇక్కడ ఇలా వస్తుంది. మనం ఎక్కడ కావాలో అక్కడ జరుపుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో పడుతుంది. ఇక్కడ పెడుతున్నా ప్రస్తుతానికి. మామూలుగా అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇదైతే మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లోటింగ్ కెమెరా ఆపేస్తున్నా. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా ఫ్లాష్ ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ ఇది బాగుంది. లైటింగ్ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ క్వాలిటీ వస్తుంది. దాంతోపాటు సోషల్ కెమెరా అని ఒక బటన్ ఒకటి ఇచ్చాడు. అది ఇచ్చేసి ఇలా వస్తుంది సోషల్ అని. దేనికి ఉపయోగం ఇంకా క్లారిటీ తెలియలే, తర్వాత దీని గురించి చెప్తాను. ఓకే,
దీని వెయిట్ వచ్చి ఎంత అంటే ఆల్మోస్ట్ 169 గ్రామ్స్ 162 గ్రామ్స్ చూశాను నేను. థిక్నెస్ వచ్చి 8.1 mm ఇది. కానీ సౌండ్ క్లారిటీ చాలా బాగుంది అసలు. ఆడియో ఏదైనా ప్లే చేస్తాను మామూలుగా, కానీ బాగా స్లిప్పరీగా ఉంది. ఇది జారిపోతుంది చేతిలో ఉంటే. ఖచ్చితంగా పౌచ్ చేసుకోవాలి, లేదంటే కింద పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. రింగ్టోన్స్ రింగ్టోన్ వాల్యూమ్ వచ్చి ఓన్లీ హాఫే పెట్టింది ప్రస్తుతానికి. ఫోటో సెట్ అవుట్లా రింగ్టోన్ మోడ్ వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ 30 దాకా పెట్టింది, కానీ సౌండ్ మాత్రం చాలా బాగుంది. అట్లా ప్లే చేస్తాయి కాబట్టి. Notification sounds. Okay. ఇంకా స్క్రీన్ లాక్లోకి వెళ్తే సెక్యూరిటీ వచ్చి స్క్రీన్ లాక్ టైప్ స్వైప్ ఉంది, ఫేస్ రికగ్నైజేషన్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, 3 ఉన్నాయి. నోటిఫికేషన్ ఆన్లో ఉంది. ఫైండ్ యువర్ మొబైల్, అన్నోన్ సోర్స్, SD కార్డ్. దీని SD కార్డ్ కెపాసిటీ వచ్చి 256 GB వరకు పెంచుకోవచ్చు. టీమ్స్ వాళ్ళు వెబ్సైట్ చేసుకోవడానికి. ఇది వాల్ పేపర్స్, టీమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట కావాల్సినవి. చాలా రకాల టీమ్స్ ఉన్నాయి, వాటిలో ఫ్రీ కూడా చాలా ఉన్నాయి. ఇది ఫ్రీ టీమ్స్ నచ్చినవి డౌన్లోడ్ చేసుకుని ఎక్కించుకోవటమే. ఇలా ఉంటాయి అన్నమాట టీమ్స్ పెట్టుకుంటే. చైనా లాంగ్వేజ్లో ఉంది. వచ్చి ఇందులో వైఫై సెట్టింగ్స్, బ్లూటూత్ అని, బ్లూటూత్ వర్షన్ వచ్చి 4.5 ఏదో ఉంది.
వేరే వాక్ మోడ్ అని ఒకటి ఇచ్చాడు సామ్సంగ్ గెలాక్సీ. ఇందులో గెలాక్సీ స్టోర్స్, ఎస్ బైక్ మోడ్ అని, ఎస్ పవర్ ప్లానింగ్ అని, ఎస్ సెక్యూర్ అని, క్యాబ్స్, వీడియోస్, ఫుడ్స్ ఇలా ఇచ్చాడు. ఇంకా ఇటు సైడ్ వస్తే బ్రీఫింగ్ అని ఒకటి ఇచ్చాడు. మరి దేనికి ఉపయోగం ఇంకా కరెక్ట్గా తెలియదు, నాకు తెలిసి న్యూస్ల గురించి అనుకుంటా. సరే ఓకే, అంతే సామ్సంగ్ చేసిన పని. ఇంకా దీనిలో ప్లస్ మైనస్ అంటే ఒకసారి వాడితే కానీ చెప్పలేను. నిన్నే కొన్నాను కాబట్టి ఇంకా దీని గురించి పూర్తిగా యూజ్ చేయలేదు నేను. కానీ స్పీడ్ చాలా బాగుంది. ఇప్పుడు దాకా అయితే లాగ్ అయితే నేను చూడలేదు.